అల్లు శిరీష్ నైనికా రెడ్డి వీళ్ళిద్దరి ఎంగేజ్మెంట్ అనేది చాలా గ్రాండ్గా జరిగింది. వాళ్ళిద్దరి ఫొటోస్ కూడా చాలా మటుకు వైరల్ అవుతూ ఉన్నాయి. సో అందరూ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా తెలుసుకోవాలి అని ఆతృత చూపిస్తున్నటువంటి విషయం ఏంటంటే వీళ్ళిద్దరూ ఎక్కడ కలిశారో, అసలు ఆ అమ్మాయి యొక్క ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, తను ఏం చేస్తుంది, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఏం చేస్తారు అని చెప్పేసి చాలామంది కూడా తెలుసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. గూగుల్లో కూడా సర్చింగ్ చేస్తూ ఉన్నారు నైనికా రెడ్డి అని చెప్పేసి. అయితే ఇప్పుడు ఏంటంటే అల్లు శిరీష్ గారే స్వయంగా వాళ్ళ లవ్ స్టోరీ ఏంటి, వాళ్ళు ఎక్కడ పరిచయం అయ్యారు, ఎవరి వల్ల పరిచయం అయ్యారనే విషయాన్ని కూడా చెప్పారు. సో మరి అసలు ఫస్ట్గా వాళ్ళు ఎక్కడ ఒకరినొకరు చూసుకున్నారు? సో అల్లు శిరీష్ గారు ప్యారిస్లో ఒక అమ్మాయికి రింగ్ తొడుగుతూ ఒక ఫోటో పెట్టారనమాట. సో ఈమెనే నా జీవిత భాగస్వామి, పెళ్లి చేసుకోబోతున్నానని అనౌన్స్ చేశారు. అప్పటి నుంచి కూడా సోషల్ మీడియా అంతా షాక్ అయిపోయారు. అదేంటి అల్లు శిరీష్ చాలా సైలెంట్గా ఉంటాడు కదా, అసలు ఇదేంటి ఇంత సడన్గా పెళ్ళి అంటున్నాడు ఏంటి, ఎప్పుడు ఎవరితో కూడా చెప్పలేదని చెప్పి అందరూ ఇట్లా మాట్లాడుతున్నారు. అయితే అల్లు శిరీష్ గారు అలా సీక్రెట్గా మెయింటైన్ చేస్తూ వచ్చారు. సో అసలు ఆ నైనికా రెడ్డి ఎవరు, ఆవిడని అంత సడన్గా అనౌన్స్ చేసి ఏదైతే ఎంగేజ్మెంట్ చేసుకున్నారో ఆవిడ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఎక్కడి నుంచి పరిచయం, ఇదంతా కూడా సోషల్ మీడియాలో చాలా మందికి డౌట్ ఉందన్నమాట. మరి గట్టిగా సెర్చ్ చేస్తుంటే అల్లు శిరీష్ గారి ద్వారా తెలిసింది. సో వీళ్ళంతా ఎక్కడంటే ఒక పార్టీలో కలవడం, అది వరుణ్ తేజ్ గారు అంతకుముందు పెళ్లి కుదిరినప్పుడు నితిన్ గారు ఒక పార్టీ ఇచ్చారనమాట. నితిన్ గారు ఆయన వైఫ్ శాలిని గారు. సో మరి ఆ శాలిని గారికి ఫ్రెండ్స్ చాలా మంది వస్తారు కదా, వాళ్ళలో ఒక ఆమె ఈ నైనికా రెడ్డి గారు అనమాట. సో అక్కడ వీళ్ళిద్దరు పరిచయం కానీ అక్కడ నుంచి ప్రయాణం కానీ మొదలైంది. సో వీళ్ళు వచ్చే ట్రావెల్లో దాదాపు 2 సంవత్సరాలు గడిచిపోయింది అనమాట. మరి వరుణ్ తేజ్ గారు పెళ్ళి అయి కూడా రీసెంట్గా 2 సంవత్సరాలు అయింది. ఆ రోజు ఆయన పోస్ట్ పెడుతూ విషెస్ చేస్తూ చెప్పారనమాట. సో ఆ రకంగా మరి వరుణ్ తేజ్ గారు పెళ్ళి అయిపోయి అప్పుడే 2 ఏళ్ళు అయిపోతుందంటే మరి ఆయనకు ఆల్రెడీ బాబు కూడా పుట్టేశాడు రీసెంట్గా. సో ఇలా వాళ్ళ ఫ్యామిలీ బాగుంది. మరి ఇప్పుడు శిరీష్ గారికి కూడా ఆయన 2 ఏళ్ల సీక్రెట్ లవ్ స్టోరీని బయట పెట్టాల్సి వచ్చిందనమాట. సో ఎవరెవరైతే కొద్దిపాటి ఫ్రెండ్స్కే తెలిసిన దాన్ని ఇంకా ఓపెన్గా చెప్పి ఎంగేజ్మెంట్ దాకా తీసుకొచ్చారు. సో మరి ఆయన పెళ్లి కూడా త్వరలోనే జరగబోతుంది. దాని గురించి కూడా ఫ్యాన్స్ అందరూ ఆయన పెళ్లి చేసుకుని ఇంటివాడ వాళ్ళని అయితే కోరుకుంటున్నారు అనమాట. సో మరి అల్లు శిరీష్ గారు ఇంత సీక్రెట్గా ఎలా మెయింటైన్ చేశారు, మామూలుడు గారా శిరీష్ అన్న అని చెప్పి అటు అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ కూడా ఆయనకు సపోర్ట్ చేస్తూ సో త్వరగానే మీరు కూడా పెళ్లి చేసుకుని ఒక ఇంటివాడ అయ్యి పిల్లలను కానీ హ్యాపీగా ఉండాలని చెప్పి, అలాగే మంచి సినిమాలు కూడా సజెస్ట్ చేసుకుని కొంచెం ఫాస్ట్గా చేయండి అని చెప్పి ఆయనకైతే రికమెండ్ చేస్తున్నారు అనమాట. సో మరి అల్లు శిరీష్ గారి మ్యారీడ్ లైఫ్ కూడా బాగుండాలని మనం కూడా కోరుకుందాం.